హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో ఎన్నో పోషకాలున్న చిర్రాకు ఆకుకూర ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చిర్రాకు ఆకుకూర ఫ్రై అనేది మామూలుగా మనం ఇంట్లో చేసినప్పుడు కొన్నిసార్లు ముద్దగా అయిపోతుందండి. అలా కాకుండా పొడి పొడిగా లాడుతూ చాలా రుచిగా ఉండే విధంగా మనం చిర్రాకు ఆకుకూర ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ముందుగా అయితే నేను ఇక్కడ చిర్రాకు ఆకుకూరని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇలా ఆకుకూరని చిన్నగా కట్ చేసుకోవడం వలన మనకు ఆకుకూర అనేది తొందరగా బాయిల్ అవుతుంది. అలాగే ఈ ఆకుకూరకి ఉప్పు కారం అనేది కూడా చక్కగా పడుతుందండి. తర్వాత ఒక పెద్ద ప్యాన్ తీసుకొని అందులోకి నిండుగా వాటర్ని అయితే వేసుకోవాలి. తర్వాత ఈ ఆకునంతటిని కూడా ఈ వాటర్లో బాగా మునిగే విధంగా చేత్తో ఇలా చక్కగా కలుపుతూ 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన ఆకులో ఉండే డస్ట్ అనేది మొత్తం కూడా వదిలిపోతుంది. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకొని ఇలా చిన్నగా కటింగ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 నుంచి 3 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకుని కూడా తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి మనం తీసుకున్న ఆకు క్వాంటిటీని బట్టి 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకుని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉల్లిపాయలన్నింటినీ కూడా ఉప్పు కారం తగిలే విధంగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఉల్లిపాయల్లోకి మనం ముందుగా నీటిలో నానబెట్టిన ఆకుని కూడా ఇలా శుభ్రంగా వాటర్ అనేది ఎక్కడా లేకోకుండా మొత్తంగా పిండేసుకొని ఆకుని ఇలా ఇందులో ప్యాన్లోకి వేసుకోవాలి. ఆకుని చాలా మెత్తగా ఒత్తుకుంటే ఆకులో ఎలాంటి వాటర్ అనేది లేకోకుండా పొడిగా వస్తుందండి. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి క్లియర్గా ఈ విధంగా వేసుకోవాలి. అసలు మనం ఇందులో ఎలాంటి వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆకులో ఆటోమేటిక్గా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది, అంటే నీళ్ళు అనేవి ఊరుతాయండి ఇందులో. తర్వాత మూత పెట్టేసి 5 నుంచి 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఈలోగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఈ సైజు కొబ్బరి గిన్నెని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 2 నుంచి 3 రెబ్బలు వెల్లుల్లి, అలాగే 1 టీ స్పూన్ పప్పులు వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పప్పులు కనుక ఇష్టం లేకపోతే దీనికి బదులుగా శనగలు కూడా వేసుకోవచ్చు. 8 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఆకులో ఆటోమేటిక్గా వాటర్ అనేది ఊరాయి. సో ఇంకా ఆకు కూడా చక్కగా బాయిల్ అయిపోయిందనమాట. ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి నీరంతా ఇంకిపోయే విధంగా బాగా బాయిల్ చేసుకోవాలి. సో టోటల్గా 10 మినిట్స్కి మనకు ఆకు అనేది చక్కగా బాయిల్ అయిపోయింది. ఆ తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకొని చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆకు మొత్తాన్ని కూడా చక్కగా మసాలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనిస్తే సరిపోతుంది. అంతే, ఎంతో రుచిగా ఉండే చిర్రాకు ఆకుకూర ఫ్రై రెడీ. ఈ చిర్రాకు ఫ్రైని మీరు జొన్న రొట్టెతో తిన్నా, చపాతీతో తిన్నా, లేదంటే అన్నం పప్పులోకి తిన్నా కూడా సూపర్ అసలు. ఇంకా చెప్పాలంటే అన్నం పప్పుచారులోకి కరెక్ట్ కాంబినేషన్ అనమాట, బెస్ట్ కాంబినేషన్. అలాగే అన్నం టొమాటో రసంలో కూడా బెస్ట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. అయితే మరి రెసిపీ నచ్చిందా? మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటివి ఇంకెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.